హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు గాయ్స్? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈరోజు చాలా చాలా స్పెషల్ డే అనమాట. నా లైఫ్లో అయితే చాలా స్పెషల్ డే. ఎందుకంటే నాకు తేజకి ఎంగేజ్మెంట్ అయ్యి 6 years కంప్లీట్ అయిందనమాట. ఈ ఫిబ్రవరి 14కి మాకు ఫస్ట్ జరిగినప్పుడు ఫిబ్రవరి 14, 2019 అనమాట. ఇప్పుడు వచ్చి 6 years కంప్లీట్ చేసుకొని 2025లోకి వెళ్తున్నాము. మీ బ్లెస్సింగ్స్ అన్నీ మాకు ఇవ్వండి. అండ్ మా మ్యారేజ్ డే కూడా ఈ మార్చ్లోనే అనమాట. ఆ బ్లాగ్ కూడా వస్తుంది, అది కూడా మిస్ కాకుండా చూడండి. ప్రజెంట్ ఈ వ్యాలంటైన్స్ డే రోజు నేను ఏం బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానంటే, నైకాలో పింక్ సేల్ జరుగుతూ ఉంది కదా, పింక్ లవ్ సేల్ జరుగుతుంది. నైకానే కాదు, పర్పుల్, నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా అన్నిట్లో వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ చాలా చాలా బాగున్నాయన్నమాట. నేనైతే ఈరోజే లాస్ట్ డే అనమాట, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే కొన్ని పర్చేస్ చేశాను. మేకప్ కాదు, స్కిన్ కేర్ కాదు, ఈసారి వచ్చి బాడీ కేర్ అనమాట. మెయిన్గా ఈ వీడియో అయితే డ్రై స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ స్ట్రాబెర్రీ స్కిన్ వాళ్ళకి కూడా, అండ్ పిల్లలకి కూడా నేను ఒక మంచి ప్రోడక్ట్ చూపిద్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ద వీడియో గాయస్. ముందైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్టయితే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేనేం కొన్నానో చూపిస్తాను. ఆల్రెడీ మీరు చూసుంటారు కదా, 2 బాక్సెస్ అనమాట. బాక్సెస్లో ఉండే ప్రోడక్ట్స్ తప్పు, కానీ వెయిట్ మాత్రం హెవీగా ఉంటుంది. ఈ 2 ప్రోడక్ట్స్ కొన్నాను. ఫస్ట్ ఈ బాక్స్ చూపిస్తాను అనమాట, చాలా పెద్దదిగా ఉంది కదా. అండ్ నైకా ప్యాకేజింగ్ మాత్రం ఎన్విరాన్మెంటల్ ఫ్రీగా చాలా చాలా బాగా ఉంటుంది. చాలా నచ్చుతుంది అనమాట ప్యాకేజింగ్. ఎప్పుడు స్పిల్లింగ్ కానీ డ్యామేజ్ కానీ అట్లా ఏమీ ఉండదు. చాలా చాలా బాగుంటుంది నైకాది. డెలివరీ కూడా చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. పెట్టిన 2 daysకే వచ్చేసాయి అనమాట నాకు. ఇది గైస్ నేను కొన్న ప్రోడక్ట్స్. మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ తీసి చూపిస్తాను. నేను చెప్పాను కదా, పిల్లల కోసం నేను నార్మల్గా ఎప్పుడు సోప్సే యూజ్ చేస్తాను. అండ్ మనుకు వచ్చి నేను బేబీ హగ్ సోప్ యూజ్ చేస్తాను. అండ్ జానుకు వచ్చి దానికి డాక్టర్ రాశారనమాట, ర్యాషెస్ లాగా ఉంటే ఒక సోప్ యూజ్ చేస్తున్నాను. కాకపోతే సోప్ కన్నా బాడీ వాష్ బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే పిల్లల స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. మెయిన్గా మా జాను స్కిన్ అయితే వెరీ డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఈవెన్ తను మట్టిలోకి వెళ్ళినా కానీ తన ర్యాషెస్ వచ్చేస్తాయి. నేను ఇది డవ్ అనమాట. ఇది డవ్ బాడీ వాష్. ఇది మెయిన్గా వచ్చి డ్రైనెస్ కేర్ అండ్ బాడీ వాష్ అనమాట. డ్రైనెస్కి చాలా చాలా యూజ్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది సల్ఫేట్స్ అండ్ పారాబిన్స్ ఫ్రీ అనమాట. మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా, అది షాంపూ కావచ్చు, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏదైనా కావచ్చు, మనం ఫస్ట్ సల్ఫేట్స్, పారాబిన్స్ లేకుండా చూసుకోవాలి. ఇవి చాలా హార్ష్ కెమికల్స్ అనమాట. మన స్కిన్, మన హెయిర్ అనేది ఇవి తీసుకోలేదు. అందువల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కొంతమంది న్యాచురల్గా ఊడుతుంది. అండ్ అడిషనల్గా షాంపూస్ ఎక్కువ సల్ఫేట్స్ ఉన్నవి యూజ్ చేయడం వల్ల నురుగు ఎక్కువ వస్తుందని, స్మెల్ బాగుంటుందని కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు కదా. అవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. దీంట్లో వచ్చి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఇచ్చుంటారు సల్ఫేట్స్ ఫ్రీ అండ్ పారాబిన్స్ ఫ్రీ అని. డవ్లో చాలా 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 బాడీ వాషెస్ ఉంటాయి. మెయిన్గా ఇదే నేను తీసుకున్నాను, అంటే ఇది పిల్లలకి చాలా బాగుంటుందని తీసుకున్నాను అనమాట. దీంట్లో మెయిన్గా జోజోబీ ఆయిల్ ఉందన్నమాట. జోజోబీ ఆయిల్ అనేది మన స్కిన్ని చాలా నోరిష్ చేస్తుంది. అస్సలకి 24 hours మాయిశ్చరైజర్. మనం ఆయిల్ పూసుకుంటే ఎలా ఉంటాం కదా, మనం అలాగే ఉంటాం అనమాట. మరీ అంత జిడ్డు జిడ్డుగా అయితే ఉండము. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను డవ్ సోప్స్ చాలా వాడినాను గైస్. మనకి డవ్ సోప్ ఎంత వాటర్ పోసుకొని మనకు కడుగుతున్నా కానీ మనకి ఇంకా మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది కదా, అదొక నమ్మకం అనమాట నాకు డవ్ పైన. అండ్ ఇవి చాలా చాలా కాస్ట్ తక్కువ కూడా అనమాట. దీని మీద ప్రైస్ వచ్చి 590 ఉంది కదా, కాకపోతే నాకు ఇది ఎంతకు వచ్చిందంటే 405 రూపీస్కే వచ్చిందనమాట. అండ్ దీంతో పాటు నేను అడిషనల్గా డవ్ సోప్ కూడా తీసుకున్నాను అనమాట. యూజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా నేను దీని రివ్యూ మీరు కూడా చూడండి. నేను కూడా ఎలా ఉంటుందని ట్రై చేద్దాం. ఆల్రెడీ డవ్ సోప్ యూజ్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ డవ్. ఇది పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. పిల్లవాళ్ళకి కూడా ఫస్ట్ కొంచెం ప్యాచ్ టెస్ట్ చేయండి. ఏమి ర్యాషెస్ లేదంటే మీరు ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. బాడీ వాష్ ఒక 5 years పైన పిల్లలకి తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు, ఏమీ కాదనమాట. అండ్ ఇది మనకి 800 ml వస్తుంది. 800 ml నాకు 400 రూపీస్కి వచ్చిందనమాట. ఇది పక్కన పెడతాం. అండ్ నెక్స్ట్ చూపిస్తాను గైస్. నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను గైస్. అది మీకు ఫస్ట్ మాయిశ్చరైజర్ చూపిస్తాను. నేను వాడే మాయిశ్చరైజర్ వచ్చి ఇదనమాట. ఎప్పటి నుంచో వాడుతున్నాను, హాఫ్ అయిపోయింది అనమాట. మాయిశ్చరైజర్ వచ్చి డాట్ అండ్ స్కిన్ కేర్ నుంచి సిరామైడ్స్ అండ్ హైల్రోనిక్ యాసిడ్ యూజ్ చేసి మాయిశ్చరైజర్ అనమాట. ఈ మాయిశ్చరైజర్ అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు దాకా యూజ్ చేసిన మాయిశ్చరైజర్ కల్లా నేను బెస్ట్ మాయిశ్చరైజర్ ఫస్ట్ ఇవ్వాలంటే దీనికి ఇస్తాను. అండ్ డాక్టర్ షేర్స్ సెకండ్కి ఇస్తాను అనమాట.
ఇది నేను యూస్ చేసిన మాయిశ్చరైజరు. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దానికి కాంబినేషన్గా ఫేస్ వాష్ కూడా యూజ్ చేయాలి, 2 కాంబినేషన్లో యూజ్ చేస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తాయని చెప్పి అనుకుంటూ ఉన్నాను. చూసారా, ఇది వచ్చి సేమ్ అండి. దీంట్లో కూడా సిరామైడ్స్ 5 సిరామైడ్స్ కలిపి ఉంటాయి. అంటే మెయిన్గా మనకి సిరామైడ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మన ఏజింగ్ కానికుండా చూసుకుంటాయి, మనకి కొలజన్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది. అందుకని చెప్పి చూడండి, బ్యారియర్ రిపేర్ అనమాట. ఇది మన స్కిన్ బ్యారియర్ రిపేర్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది అండ్ క్లెన్జింగ్ చేస్తుంది. చాలా చాలా జెంటిల్ ఫేస్ వాష్ అనమాట. ఎక్కువ హార్ష్ కెమికల్స్ అనేది దీంట్లో ఉండదు. మెయిన్గా రైస్ వాటర్ అండ్ 5 సిరామైడ్స్ మిక్స్ చేసి చేస్తారనమాట. దీంట్లో మెయిన్గా ఏం తెలుసా, దీంట్లో హైలరానిక్ యాసిడ్ యూజ్ చేస్తారు గైస్. హైలరానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ 2 కాంబినేషన్లో యూజ్ చేశారంటే మీకు రిజల్ట్స్ చాలా చాలా బాగుంటాయి. నా ఫేస్ మీద పింపుల్స్ మీరు చూసుండొచ్చు, కాకపోతే ఈ పింపుల్స్ అనేది ఫేస్ వాషెస్ వల్ల వచ్చింది కాదు. నాకు ఎవ్రీ పీరియడ్ వచ్చినప్పటికీ నా ఫేస్ ఇలాగే ఉంటుంది. ఆఫ్టర్ 5 days నా ఫేస్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. ఇది యాజ్ యూజువల్గా ప్రతి మంత్ జరిగేదే. ఇష్టం మెయిన్గా ఈ ఫేస్ వాష్ వచ్చి డ్రై స్కిన్కి, కాంబినేషన్ స్కిన్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకన్నా ఈ 2 స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మాయిశ్చరైజర్ అనేది అలాగే ఉంటుంది అనమాట. మన స్కిన్ హైడ్రేట్ చేస్తుంది, గ్లో చేస్తుంది. ఈ ఫేస్ వాష్లో pH అనేది 5.5 ఉంటుంది అనమాట. చాలా తక్కువలో ఉంటుంది. మనం pH లెవెల్స్ కూడా చూసుకోవాలన్నమాట మనం ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా. దీని ప్రైస్ వచ్చి దీనిపై నుంచి 375 రూపీస్ ఉంది. నాకు 280 రూపీస్కే వచ్చిందనమాట. ప్రెజెంట్ ఆఫర్లో ఉందన్నమాట. డాట్&కీలో కూడా ఆఫర్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నాకు ఫ్రీ వచ్చింది గైస్. డాట్&కీ నుంచి విటమిన్ C+E బ్రైట్ మాయిశ్చరైజర్ అంట. ఇది బ్రైట్ జెల్ ఫేస్ వాష్ అనమాట. ఇట్లాంటి ఫేస్ వాషెస్ ఉన్నాయనుకోండి, మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, తీసుకువెళ్ళచ్చు ఎక్కడికైనా. ఇన్స్టెంట్గా మనం బయట ఎక్కడైనా ఫేస్ వాష్ చేసుకోవాలంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ట్రై చేయండి ఖచ్చితంగా. డాట్&కీలో ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఆఫర్కి నాకు ఇది ఈ ఫేస్ వాష్, మినీ ఫేస్ వాష్ ఫ్రీ వచ్చింది. చాలా నార్మల్గా జెంటిల్గా ఉంటుంది. ఈ ఫేస్ వాష్ కూడా జెల్ ఫేస్ వాష్ లాగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ ఫేస్ వాష్ కూడా చాలా జెల్లీగా ఉంటుంది. అసలుకి మన ఫేస్ మీద చాలా లైట్గా ఉంటుందన్నమాట. బ్యాగ్లో వచ్చినవి అయితే ఇవే అనమాట. చూడడానికి ఇంత పెద్ద డబ్బా ఉంది కదా, కాకపోతే ఈ 3 ప్రోడక్ట్స్ అనమాట. ఈ 2 ప్రోడక్ట్సే నేను దీంట్లో వచ్చింది. సో డవ్ సోప్ అండ్ ఈ ఫేస్ వాష్ అండ్ డ్రైనెస్కి డవ్ బాడీ వాష్ ఉంది కదా అది. అండ్ ఇంకోటి చూపిస్తాను. అండ్ మెయిన్గా ఇదొక ప్రోడక్ట్ గైస్, ఇంకో బాక్స్లో వచ్చిందనమాట. ఇది మెయిన్గా ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు నా డ్రై స్కిన్కి విపరీతమైన ఇచ్చింగ్ గైస్. అందుకని చెప్పి నేను బాడీ వాష్ ఒకటి చూద్దామనుకుంటూ ఉంటే ఈ బాడీ వాష్ నాకు కనిపించింది అనమాట. ఇది నైకాలో నెంబర్ 1 బాడీ వాష్ అనమాట. ఇది యూట్యూబ్లో కూడా అందరూ సజెస్ట్ చేస్తున్నారు. మెయిన్గా స్ట్రాబెరీ స్కిన్ అంటారు కదా, పైకి కొంచెం బొప్పులుగా వచ్చి ఉంటుంది. హెయిర్ మనకు బాగా తెలుస్తుంది అనమాట ఆ స్కిన్కి. అండ్ బంపీ స్కిన్ కావచ్చు, ఇచ్చి స్కిన్ కావచ్చు, మరీ డ్రై స్కిన్, వెరీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్గా దీంట్లో సాల్సిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అండ్ విటమిన్ E ఉంది కదా. ఇది వచ్చి మనకి 4% లాక్టిక్ యాసిడ్ అండ్ సాల్సిక్ యాసిడ్ కంబైన్ ఉంటుంది అనమాట. 2% ఉంటుంది. అండ్ విటమిన్ E కూడా ఉంటుంది కాబట్టి మన స్కిన్ని చాలా నోరిష్ చేస్తుంది. సాల్సిలిక్ యాసిడ్ మెయిన్గా సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, కొంతమందికి ఎలా అంటే మనకి ప్యాచెస్గా వైట్ ప్యాచెస్గా పొరలుగా ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది సాల్సిలిక్ యాసిడ్ అనే ఆ మెడిసిన్. నాకు సోరియాసిస్ వచ్చిందనమాట ఒకసారి. అప్పుడు నాకు వాళ్ళు చెప్పారు, నాకు రాసిన ఆయింట్మెంట్లో కూడా సాల్సిలిక్ యాసిడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సోరియాసిస్ ఉన్న వాళ్ళకి. ఇట్లాంటి బాడీ వాష్ అనేది ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. నోరిష్ చేస్తుంది అనమాట మన స్కిన్ని. అక్కడ ఒక దగ్గర వచ్చింది అనుకోండి, అది వేరే దగ్గర మనకి ఇంజెక్ట్ కానకుండా అంటుకోపోతూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఉంటుంది. ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నేనైతే ఇది ట్రై చేయలేదు, ట్రై చేసిన షార్ట్లో అప్లోడ్ చేస్తాను. కాకపోతే దాంట్లో రివ్యూస్ చాలా బాగున్నాయి. మెయిన్గా ఇది pH 4.5 గైస్. ఇందాక చూపించాను కదా మీకు pH 5.5 ఉంది మన డాటన్స్కి ఫేస్ వాష్. కాకపోతే ఇది అంతకన్నా తక్కువ pH లెవెల్ ఉంది. మెయిన్గా దీంట్లో మీరు ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ఇందాక ఫస్ట్ వీడియోలో చూపించుంటాను. చాలా ఇది సల్ఫేట్స్ ఫ్రీ అండ్ పారాబెన్స్ ఫ్రీ అనమాట. ఎటువంటి హార్ష్ కెమికల్స్ అనేది మన స్కిన్ మీద యూజ్ చేయబడలేదు. చాలా చాలా బాగుంటుంది. చూడండి, లాక్టిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్ ఏం చేస్తాయంటే జెంట్లీ ఎక్స్ఫోలియేట్ స్కిన్ అనమాట. ఎక్స్ఫోలియేట్ అంటే ఏంటంటే మన స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ కానీ, బ్యాడ్ ఇంప్యూరిటీస్, పైన ఉన్న బంప్స్ కానీ, వైట్ హెడ్స్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటిని ఎక్స్ఫోలియేట్ చేసి మనకి క్లీన్ అండ్ మాయిశ్చరైజర్ స్కిన్ ఇస్తుంది అనమాట. అండ్ దీంట్లో విటమిన్ E అండ్ హైలరానిక్ యాసిడ్ కూడా మిక్స్ అయి ఉండడం వల్ల మన అడిషనల్గా వచ్చే మాయిశ్చరైజర్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది ప్రోడక్ట్. అండ్ దీనికి వచ్చి నాకు ఇది ఫ్రీ ఇచ్చారు గైస్.
ఇది వచ్చి ఫేస్ స్క్రబ్ అంట. దీంట్లో ఏహెచ్ఏ, పిహెచ్ఏ అండ్ వాల్నట్, రైస్ మిల్క్ ఈ 4 ప్రోడక్ట్స్ ఉంటాయి. దీనికి వచ్చి నాకు ఇంత పెద్ద, దానికి ఇంత చిన్నది మినీ స్క్రబ్ అనమాట. ఇది వచ్చి 475 ml ఉంటుంది అనమాట. ఇది 799 రూపీస్ చూపిస్తున్నారు కదా దీనిపైన. కాకపోతే ఇది 799 కాదు గైస్, నాకు 519కే వచ్చింది. చూసుకొని అండ్ కూపన్స్ ఉంటాయి అనమాట, గేమ్స్ ఉంటాయి నైకాలో, అవన్నీ ఆడి వాటి కూపన్స్ గెలుచుకొని నేను యాడ్ చేసుకొని నా ప్రైస్ అమౌంట్ని తగ్గించుకుంటూ వచ్చానమాట. మనము ఎప్పుడు షాపింగ్ చేసినా ఇట్లాంటివి చాలా ట్రిక్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేసామంటే మన మనీ ఒక 300 కానీ 400 500 కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ బాడీ వాష్ని ట్రై చేయండి, ఓకేనా? నేను ట్రై చేసి దీని రివ్యూ చెప్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను నార్మల్ షాంపూ అయిపోయింది అనమాట. ఇంట్లో సన్సిల్క్ యూజ్ చేస్తున్నాను. నేను ఒకసారి మొన్న హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుందామని చూసారంటే నా హెయిర్ చాలా చాలా బేబీగా ఉంటుంది. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుందామని చెప్పి లాక్మీకి వెళ్ళాను. లాక్మీకి వెళ్తే వాళ్ళు చూసి నాకు అసలుకి హెయిరే లేదని చెప్పాడు అనమాట. మీకు ఒక్కొక్క పార్ట్లో హెయిర్ ఎక్కువ ఉంది, ఇక్కడ క్వాంటిటీ చాలా తక్కువ ఉందనమాట. మెయిన్గా మీకు హెయిర్ లాస్ ఎక్కువ ఉంది కాబట్టి హెయిర్ స్ట్రైట్నింగ్ ఇప్పుడు వద్దు, మీరు ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయండి, తర్వాత చేయించుకుందారని చెప్పాడు. మెయిన్గా మీరు సల్ఫేట్స్ ఉన్నది యూజ్ చేస్తున్నట్టున్నారు, సల్ఫేట్ షాంపూ యూజ్ చేశారంటే మీ హెవీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చెప్పారనమాట. అందుకని చెప్పి మీకు మెయిన్గా ఫ్రిజ్ ఉండకూడదు, చిక్కు ఎక్కువ పడకూడదు, అండ్ మీరు డాండ్రఫ్, ఫ్రిజ్ అండ్ మీకు హెయిర్ ఫాల్ ఉంటే నేను కంట్రోల్ చేసే షాంపూ 3 మిక్స్ చేసి యూజ్ చేసుకోండి. అట్లా యూజ్ చేసి ఒక 3 months తర్వాత హెయిర్ ఫాల్ తగ్గితే అప్పుడు రండి స్ట్రైట్నింగ్ ప్లాన్ చేద్దామని చెప్పారనమాట. ఓకే అని చెప్పి నేను చాలా ట్రై చేశాను. కాకపోతే ఇది పారాబిన్స్ ఫ్రీ అని చెప్పాను, కాకపోతే మైల్డ్ అనమాట, చాలా తక్కువ ఉంటాయి. నేను ఇంకో షాంపూ కూడా చూశాను గైస్, బ్యూటీ ప్లాంట్ షాంపూ ఉంది కదా ఫ్రిజ్ ఫ్రీది, అది కూడా చూశాను. కాకపోతే ఇది ఫ్యామిలీ అంతా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా దీంట్లో నాకు ఇష్టమైన కాంపోనెంట్ ఉందన్నమాట, హైల్రానిక్ యాసిడ్. నా హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. నార్మల్గా నా హెయిర్ ఇంత పఫీగా బ్లోగా అయితే ఉండదు అనమాట, ఎప్పుడు డల్గా పడిపోయి ఉంటుంది. మీకు పక్కన వీడియో రన్ అవుతుంది, నా ఫస్ట్ ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉందో పక్కన వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. దీంట్లో హైల్రానిక్ యాసిడ్ ఉండమంట. నైకాలో నెంబర్ 1 షాంపూ అనమాట సేల్ అయ్యేది. చాలా 72 hours ఆఫ్ మాయిశ్చరైజర్ అలాగే ఉంటుందంట. మన హెయిర్ పైన మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది హైడ్రేషను, అస్సలకి చిక్కు పడదు అని పెద్ద టాక్ అనమాట. యూట్యూబ్లో కూడా పెద్ద టాక్, చాలామంది రివ్యూస్ చెప్పిందంటే చిక్కు అసలు మెయిన్గా ఎక్కువ చిక్కు పడుతుంది కదా, రఫ్ జుట్టు ఉన్న వాళ్ళు, చిక్కు ఎక్కువ పడేవాళ్ళు, డాండ్రఫ్ ఉన్నవాళ్ళు తప్పకుండా యూజ్ చేయండి. డాండ్రఫ్కి హైల్రానిక్ యాసిడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. డేస్ గైస్ మ్యాక్సిమం 3 days మనం ఆఫ్టర్ వాష్ తర్వాత 3 days మాయిశ్చరైజర్ అండ్ పఫీనెస్ ఫ్రిజ్ ఫ్రీ ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ రివ్యూస్లో కూడా అలాగే ఉందన్నమాట. ట్రై చేద్దాం అనుకున్నాను, ట్రై చేశాను కూడా, నాకైతే చాలా బాగా అనిపించింది. నా స్కిన్ ఎప్పుడు ఇంత చూడండి చిక్కు లేకుండా అసలు నా జుట్టు ఉండదనమాట. నిన్న సాయంత్రం నేను చేసింది తలస్నానము, అప్పటి నుంచి నేను జడ వేయలేదు, మూడేసుకొని తిరుగుతున్నాను, విరపోసుకొని తిరుగుతున్నాను అనమాట. చిక్కు అయితే అస్సలకి లేదు. ఒక 3-4 వాష్ తర్వాత చెప్తున్నాను హెయిర్ ఫాల్ అయినా ఉంటుందో లేదో చెప్తాను. షాంపూ పైన రేట్ వచ్చి 1500 ఉంది గైస్, కాకపోతే నాకు 800కి వచ్చింది, హాఫ్ ప్రైస్కే వస్తుంది అనమాట. మీరు తప్పకుండా యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని కూడా. ఇది గైస్ నేను కొన్న ప్రోడక్ట్స్ అని ఇవన్నమాట. ఇవన్నిట్లో నేను ఫస్ట్ మెయిన్గా మీకు ఎక్కువ రికమెండ్ చేసేది వచ్చి ఇది గైస్, ఈ ఫేస్ వాష్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇదనమాట డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నా మెయిన్ రికమెండేషన్ అయితే ఇది. అండ్ డవ్ సోప్ కూడా మీకు డ్రైనెస్ ఉంటే మీరు అంత హెవీగా పర్చేస్ చేయలేదు అనుకున్నప్పుడు డవ్ సోప్ యూజ్ చేయండి గైస్. రివ్యూస్ కూడా తప్పకుండా ఇస్తానన్నమాట. ఈ బ్లాగ్ ఇప్పటికి చాలా లెంతీ అయిపోయి ఉంటుంది. ఓకే గైస్, ఏమి కాదు, కొన్ని ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్గా చెప్తేనే అందరికీ అర్థమవుతుంది కాబట్టి నేను బ్లాగ్ని కొంచెం ఎక్స్టెండ్ చేశాను అనమాట. ఇప్పుడైతే అందరికీ గుడ్ బై గైస్, అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నాకు హ్యాపీ ఎంగేజ్మెంట్ డే కూడా చెప్పండి కమెంట్స్లో. మీ అందరికీ ప్రోడక్ట్స్ ఎలా నచ్చాయో కమెంట్ చేయండి. మీకు ఏమైనా లింక్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఏ ప్రోడక్ట్ లింక్ కావాలో ఆ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను. నా దగ్గర లింక్స్ అన్నీ ఉన్నాయి, ప్రొవైడ్ చేస్తాను అనుకోండి. మీకు ఎక్స్పెషల్గా ఏమైనా లింక్ కావాలి అంటే మీరు అడగచ్చు, నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే సేల్ నడుస్తుంది కాబట్టి ఎవరు మిస్ కావద్దు, వెళ్ళి తప్పకుండా పర్చేస్ చేసుకోండి. తక్కువ ప్రైస్లో మీ బెంచ్ మార్క్ లెవెల్లో మీకు ఏమేమి ప్రోడక్ట్స్ నచ్చుతాయో మీ రేంజ్లో మీరు తీసుకోండి. ఓకే, నీకు అందరిలాగే మనం తీసుకోవాలని తెలియదన్నమాట. ఓకేనా, ఈ వీడియో కదా మీకు నచ్చినట్లయితే నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.